ఆదోని సెకండ్ బాంబే అని పిలిచిన ఊరు ఇప్పుడెందుకు వినిపించటం లేదు? కాటన్ మన స్ట్రెంగ్త్, కానీ ఖర్చులు పెరిగాయి, రేట్ మాత్రం అదే. రైతుల ప్రాఫిట్ జీరోకి దగ్గరలో. కాటన్ ఆదోనికి వస్తుంది, కానీ మార్కెట్లో కరెక్ట్ రేట్ దొరకటం ఆగిపోయింది. ఒక టైంలో ఆదోనిలో మిల్లులు ఫుల్గా రన్ అయ్యాయి. ఆ శబ్దమే సిటీ హార్ట్ బీట్ లా ఉండేది. కానీ లేబర్ అండ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ వల్ల మిల్స్ స్లో అయ్యాయి. మిల్స్ స్లో అయ్యాక మిడిల్ మెన్ పవర్ పెరిగింది. రైతులకు రేటు చాయిస్ చేసుకునే ఛాన్స్ తగ్గిపోయింది. ఒకప్పుడు ఆదోని బోర్డర్ స్టేట్స్ కి రేటు ఫిక్స్ చేసేది. ఇప్పుడు వేరే సిటీస్ మోడర్న్ మిల్స్ పెట్టి మన కాటన్ ని అక్కడికే తీసుకుపోయారు. మన మార్కెట్ సైలెంట్ అయిపోయింది. మార్పు వచ్చింది, కానీ మన సిస్టమ్ అప్డేట్ కాలేదు. అందుకే సెకండ్ బాంబే అనే పేరు గాలిలో కలిసిపోయింది. ఇది డాక్యుమెంట్స్ కాదు, మన ఊరి అనుభవాలు చెప్పిన నిజం. అయితే ఈ పేరు మళ్ళీ తిరిగి రాదా? దీనిని మళ్ళీ ఎలా పొందొచ్చు? ఇది సాధ్యమా? ఫాలో చేయండి అవర్ ఆదోని.